హాయ్ అండి, చాలా మంది జనరిక్ మెడికేషన్స్ వాడొచ్చా లేదా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సో ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరిక్ మెడిసిన్ అంటే చీప్ క్వాలిటీ మెడిసిన్స్ అసలు కాదు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక టాబ్లెట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారనుకోండి, సపోజ్ పారాసెటమాల్ అనే ఒక టాబ్లెట్ ఉంది. సో ఈ పారాసెటమాల్ అనే టాబ్లెట్ ని కనిపెట్టడానికి ఒక కంపెనీ వాడు 100-200 కోట్లు ఖర్చు పెట్టి క్లినికల్ ట్రయల్స్ చేసేసి టాబ్లెట్ ని తయారు చేస్తాడు. సో అంత ఖర్చు పెట్టాడు కాబట్టి ఆ కంపెనీకి గవర్నమెంట్ ఏంటంటే పేటెంట్ రైట్స్ ఇస్తుంది అనమాట. పేటెంట్ రైట్స్ అంటే ఏంటంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు కాబట్టి నువ్వు ఈ టాబ్లెట్ ని ఒక 10 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినంత రేటుకి అమ్ముకో, అండ్ నీకు ఆ లాభం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇదే కాంపోజిషన్ ని మనం వేరే కంపెనీస్ తో షేర్ చేస్తే గనక వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముకుంటారు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. సో సపోజ్ ఒక 2 కంపెనీలు ఉన్నాయి, 2 చాలా మంచి కంపెనీస్. వాటిల్లో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఒక టాబ్లెట్ ని కనిపెట్టింది. సో ఆ టాబ్లెట్ ని వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఒక 10 సంవత్సరాలు ఆ టాబ్లెట్ ని వాళ్ళకి ఒక రేట్ ఫిక్స్ చేసుకుని ఆ ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. సో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ వచ్చాక ఈ సెకండ్ కంపెనీ, ఇది కూడా మంచి కంపెనీ, కాకపోతే వీళ్ళు రీసెర్చ్ కోసం 100-200 కోట్లు ఖర్చు పెట్టలేదు కదా. సో ఒక టాబ్లెట్ అట్టని వీళ్ళు 500కి అమ్మితే గనక అదే టాబ్లెట్ అట్టని వీళ్ళు 100 రూపాయలకు అమ్మొచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండో కంపెనీ కూడా మంచి కంపెనీయే, కాకపోతే రీసెర్చ్ మీద డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి తక్కువ రేటుకి అమ్ముతుంది అనమాట. సో కాబట్టి చాలా మంది ఏంటంటే కాస్ట్లీ మందులు రాయండి డాక్టర్ గారు అని చెప్పేసి మమ్మల్ని అడుగుతారు. సో కాస్ట్లీయా చీపా అనేది పక్కన పెడితే గనక మందు పని చేస్తుందా లేదో చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ద్వారా పేదవాళ్ళకి చీప్ గా మెడికేషన్స్ ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో అలానే వేరియస్ జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయండి మన మార్కెట్ లో. బట్ కొన్ని ఫార్మా కంపెనీస్ ఏంటంటే డీసీజీ అప్రూవల్ లేకపోయినా లేకపోతే జిఎంపీ అప్రూవల్ లేకుండా కొన్ని కాంపోజిషన్స్ అమ్ముతా ఉంటారనమాట. సో అట్లాంటి కంపెనీస్ ఏంటంటే లో క్వాలిటీ మెడికేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి సినారియోస్ చూసినప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో ఈ కల్తీ చూడటం వల్ల ఈ జనరిక్ మందులు వాడడానికి ఒకలాంటి భయం వేస్తుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే కొన్నిసార్లు లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ ఉంటాయి. లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ అంటే సపోజ్ హార్ట్ అటాక్ వచ్చిందండి, రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇవ్వాలి, ఆస్పిరిన్ అని, క్లోపిడాగ్రెల్ అని, టికాగ్రెలోర్ అని చెప్పేసి ఇట్లాంటి మెడికేషన్స్ డౌట్ఫుల్ క్వాలిటీ మెడికేషన్స్ ఏమైనా ఇచ్చామనుకోండి, అంటే అవి ప్రాపర్ గా ఎఫికేషియస్ గా పనిచేయలేదు అనుకోండి, పేషెంట్ కి నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇట్లాంటి లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ ఇన్నోవేటర్ బ్రాండ్ మెడికేషన్స్ రాస్తా ఉంటారన్నమాట. సో కాబట్టి జనరల్ పబ్లిక్ నేను చెప్పేది ఏంటంటే లైఫ్ సేవింగ్ మెడికేషన్ దయచేసి మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ వాడండి. కాకపోతే కొన్ని చిన్న మెడికేషన్స్ ఉంటాయి. సపోజ్ గ్యాస్ టాబ్లెట్ ఉందండి, అట్ట 200-300 అమ్మే అట్టలు ఉంటాయి, తర్వాత జనరిక్ షాప్ లో 20 రూపాయలకు కూడా అమ్ముతారనమాట. సో అట్లాంటి మెడికేషన్స్ ఏంటంటే ఒక పూట పని చేయకపోయినా సరే రెండో పూట వేరే టాబ్లెట్ తెచ్చుకొని వేసుకోవచ్చు. కానీ రక్తం పలచబడే టాబ్లెట్లు కనుక ఒకసారి కనుక ఒక్క పూట పని చేయకపోయినా సరే మీకు వేసిన స్టంట్ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న టాబ్లెట్ కూడా ఇది ప్రధానమంత్రి జన ఔషధి మెడికేషన్ అండి. ఇంకొక రెండో విషయం ఏంటంటే చాలా మంది ఆ డాక్టర్ గారు అదే అట్ట రాశారండి, అదే అట్ట కావాలి అని అడుగుతా ఉంటారు. అట్ట మార్పు ఉన్నా సరే దాంట్లో ఉన్న మెడికల్ కాంపోజిషన్ సేమ్ అయితే గనక అది ఈక్వల్ గా మంచిగా పనిచేస్తుంది. సో కాబట్టి జనరల్ పబ్లిక్ నేను చెప్పేది ఏంటంటే జనరిక్ మెడికేషన్స్ అనేవి ఖచ్చితంగా వాడొచ్చండి. కాకపోతే ప్లీజ్ బి అవేర్. మీరు ఏంటంటే లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ లేకపోతే సమ్ అదర్ మెడికేషన్స్ అని మీరు చూసుకొని ఒకసారి మీరు ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు డాక్టర్ గారితో కూడా ఒకసారి మాట్లాడి, సార్ ఇది మేము తక్కువ రేట్ కి బయట కొనుక్కోవచ్చా సార్ అని ఒక మాట అడగండి. నన్ను తిట్టుకుంటారు చాలా మంది, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్ అనమాట. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.